ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవునితో మనం చేసుకునే ప్రమాదకరమైన అత్యంత ప్రాముఖ్యమైన బాధ్యతను గురించిన ఒక అద్భుతమైన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. లోకంలో మనం ఎంతో మంది మనుషులకు మాట ఇస్తూ ఉంటాం, తీర్మానాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుని ముందు మనం నోటితో పలికే ప్రతి మాట, చేసే ప్రతి మొక్కుబడి పరలోకంలో లెక్కించబడుతుందనే గొప్ప సత్యాన్ని ఈ వచనం మనకు నేర్పుతుంది. ఈ లోకం మాట తప్పడాన్ని ఒక సాధారణ విషయంగా చూస్తుంది. కష్టకాలంలో దేవునికి మొరపెట్టి ఆపద దాటిపోయిన తర్వాత తాను ఇచ్చిన మాటను మర్చిపోతూ ఉంటారు. కానీ దేవుని రాజ్యపు సూత్రాలు పూర్తిగా భిన్నమైనవి. ఈ వాక్యం ద్వారా దేవుడు 2 అద్భుతమైన సత్యాలను మనకు బయలుపరుస్తున్నాడు. మొదటిగా, మ్రొక్కుకొనిన దాన్ని చెల్లించుట. ఇక్కడ మ్రొక్కుకొనుట అంటే మన శ్రమలో, కష్టకాలంలో లేదా ఏదైనా కార్యం కోసం దేవునికి హృదయపూర్వకంగా ఒక వాగ్దానం చేయడం లేదా మ్రొక్కు చెల్లించుకుంటానని మాట ఇవ్వడం. మనం దేవునికి ఒక మాట ఇచ్చిన తర్వాత దాన్ని తేలికగా తీసుకోకుండా సంపూర్ణ యథార్థతతో దాన్ని చెల్లించాలి. దేవుడు మన మాటలను, మన ప్రార్థనలను ఆలకిస్తాడు. కాబట్టి ఆయన ఎదుట మన వాగ్దానాలు నమ్మదగినవిగా ఉండాలి. ఉదాహరణకు, హన్నా సంతానం లేక తీవ్రమైన మనోవేదనలో ఉన్నప్పుడు యెహోవా ఆలయానికి వెళ్లి కన్నీళ్లతో ప్రార్థించింది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ దాసురాలనైన నన్ను కటాక్షించి నీ దాసురాలిని జ్ఞాపకము చేసుకుని నీ దాసురాలికి మగపిల్లనిచ్చిన ఎడల వాడు బ్రతుకు దినములన్నీ నేను యెహోవాకే వానిని అప్పగింతును అని మొక్కుకుంది. దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి సమూయేలును అనుగ్రహించాడు. హన్నా తాను మొక్కుకున్న ప్రకారమే ఆ బాలుడు పాలు విడిచిన వెంటనే అతనిని యాజకుడైన ఏలి వద్దకు తీసుకొచ్చి తాను యెహోవాకు మొక్కుకున్న మొక్కుబడిని సంపూర్ణంగా చెల్లించింది. అలాగే హిజ్కియా రాజు ప్రాణాంతకమైన రోగంతో మరణదశలో ఉన్నప్పుడు ప్రవక్త అయిన యెషయా వచ్చి, నీళ్లు చెక్కబెట్టుకో, నీవు చచ్చిపోదువు, బ్రతకవు అని దేవుని సందేశాన్ని అందించాడు. అప్పుడు హిజ్కియా గోడవైపు ముఖం త్రిప్పుకొని యెహోవాకు ప్రార్థిస్తూ, యెహోవా, నేను సత్యముతోనూ పూర్ణ హృదయముతోనూ నీ ఎదుట నడుచుకొనుచు నీ దృష్టికి అనుకూలమైనది చేసినానని దయచేసి జ్ఞాపకము చేసుకొనుము అని కన్నీరు విడిచి ప్రార్థించాడు. దేవుడు అతని కన్నీటిని చూసి అతని ప్రార్థనను ఆలకించి అతని ఆయుష్ను మరో 15 ఏళ్లు పొడిగించాడు. దేవుడు తనకిచ్చిన ఆ క్రొత్త జీవితాన్ని హిజ్కియా వ్యర్థం చేయకుండా తన మొక్కుబడిని, కృతజ్ఞతను చాటుతూ దేవుని మందిరంలో ఆరాధిస్తూ జీవించాడు. దేవుడు మనకు 2వ అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం యథార్థంగా బ్రతకాలని ఇది మనకు నేర్పుతుంది. ప్రియులారా, మనం దేవునికి ఇచ్చే ప్రతి మాట, చేసే ప్రతి మొక్కుబడి చాలా విలువైనవి మరియు పరిశుద్ధమైనవి. మన కష్టకాలంలో లేదా ఇరుకు పరిస్థితులలో దేవునికి ఏదైనా మాట ఇస్తే దాన్ని తేలికగా తీసుకోకుండా హన్నా వలె సంపూర్ణంగా చెల్లించాలి. అలాగే దేవుడు మనకు కృప చూపి 2వ అవకాశాన్ని ఇస్తే హిజ్కియా వలె ఆ జీవితాన్ని ఆయనకే అంకితం చేసి యథార్థంగా బ్రతకాలి. దేవుడు మన పెదవులతో పలికే వట్టి మాటలను చూసేవాడు కాదు, మన హృదయపు నిలకడను, యథార్థతను కోరుకునేవాడు. కాబట్టి ఇకరైనా మన జీవితంలో దేవునికి ఇచ్చిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుందాం. వాటిని భయభక్తులతో నెరవేర్చి దేవుని పరలోకపు దీవెనలను స్వతంత్రించుకుందాం. 2వదిగా, మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుట మేలు అని ఉంది. ఒకవేళ మనం దేవునికి ఒక మాట ఇచ్చి ఆ తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేసి చెల్లించకపోతే దేవుని దృష్టిలో అది పెద్ద పొరపాటు అవుతుంది. అందుకే మాట నిలబెట్టుకోలేనప్పుడు దేవునికి ఎలాంటి వాగ్దానాలు చేయకపోవడమే మంచిది. దేవుడు మన హృదయపూర్వకమైన, నిష్కపటమైన యథార్థతను కోరుకుంటాడు. సర్వశక్తిమంతుడైన దేవుని ముందు మనం ఆడే ప్రతి మాట ఎంతో పవిత్రమైనది. ఉదాహరణకు, ప్రారంభ సంఘంలో అననీయ, సప్పీరా తమకున్న పొలమును అమ్మి ఆ సొమ్ములో సమస్తాన్ని దేవునికి ఇస్తామని వాగ్దానం చేసి అందులో కొంత భాగాన్ని రహస్యంగా దాచుకున్నారు. తాము ఇచ్చిన మాటను సంపూర్ణంగా నెరవేర్చకుండా పైకి మాత్రం అంతా ఇచ్చామనే రీతిలో కపటంగా ప్రవర్తించారు. అపోస్తలుడైన పేతురు వారిని ప్రశ్నిస్తూ, నీవు మనుషులతో అబద్ధం ఆడలేదు గాని దేవునితోనే అబద్ధం ఆడావు అని హెచ్చరించాడు. దేవుని ముందు వాగ్దానం చేసి దాన్ని తేలికగా తీసుకొని మోసం చేసినందువల్ల వారు ఆ క్షణమే ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. అలాగే సీనాయి కొండ వద్ద ఇజ్రాయేలీయులందరూ ఏకగ్రీవంగా దేవునితో నిబంధన చేసుకుంటూ యెహోవా చెప్పినదంతయు మేము చేసి ఆయన మాట విందుము అని గొప్పగా వాగ్దానం చేశారు. కానీ ఆ తర్వాత కష్టాలు రాగానే వారు తమ మాటను పూర్తిగా మర్చిపోయి సనుగుతూ విగ్రహారాధనకు దిగారు. దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పదే పదే దాన్ని మీరినందువల్ల
ఆ మొదటి తరమంతా వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేక ఎడారిలోనే నాశనమైపోయారు. దేవుని ముందు తేలికగా ఇచ్చే మాటలు ఎంతటి ప్రమాదకరమో ఇది హెచ్చరిస్తుంది. ప్రియులారా, మనం దేవునికి ఇచ్చే ప్రతి మాట, చేసే ప్రతి వాగ్దానం చాలా పవిత్రమైనది. ఒకవేళ మనం దేవునికి ఏదైనా మాట ఇచ్చి ఆ తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేసి చెల్లించకపోతే ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే దేవునితో చేసిన నిబంధనను మర్చిపోయి మాట తప్పితే గొప్ప ఆశీర్వాదాలను కోల్పోవలసి వస్తుంది. అందుకే దేవుని ముందు మన మాటలు ఎప్పుడు నిష్కపటంగా యథార్థంగా ఉండాలి. మనం నెరవేర్చలేనటువంటి పెద్ద పెద్ద వాగ్దానాలు దేవునికి చేయడం కంటే మౌనంగా ఉండి ఆయనకు భయపడి బ్రతకడమే ఎంతో మేలు. సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజు మన ముందుంచిన ఈ వచనం కేవలం ఒక సాధారణ హెచ్చరిక మాత్రమే కాదు, అది మన ఆత్మీయ భద్రతకు ఒక దివ్యమైన దిక్సూచి. ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాల లాంటి ఈ సత్యాన్ని మనం ఎన్నటికీ మరవకూడదు. ఒకవైపు హన్నా మరియు హిజ్కియా వలె శ్రమలో దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని దైవిక కృపను, రెండవ అవకాశాన్ని సంపూర్ణంగా అనుభవించే దీవెనకరమైన యథార్థత ఉంది. మరోవైపు అననీయ సప్పీరాలు మరియు ఇజ్రాయేలీల వలె దేవునికి మాట ఇచ్చి దాన్ని తేలికగా తీసుకొని నిర్లక్ష్యం చేయడం ద్వారా శాశ్వత నష్టంలోనికి నెట్టుకునే ప్రమాదకరమైన మూర్ఖత్వం ఉంది. నిర్ణయం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. దేవునికి ఇచ్చిన మాటను అసహించుకోవడం లేదా విస్మరించడం అంటే ఇతరులను కాదు, మన ప్రాణాన్ని, దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఉన్నతమైన భవిష్యత్తును మనమే కించపరుచుకోవడం. కాబట్టి మన దైనందిన జీవితంలో దేవుని వాక్యం ద్వారా గాని, మన మేలు కోరే హెచ్చరికల ద్వారా గాని ఎలాంటి బాధ్యత ఎదురైనా కోపానికి, అహంకారానికి తావివ్వక దాన్ని సంపూర్ణ భయభక్తులతో స్వీకరిద్దాం. ఆ యథార్థతే మనల్ని దినదినము వివేకులుగా మార్చి భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద ఆత్మీయ నష్టాల నుండి కాపాడుతుంది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము మొక్కుకొనిన దాన్ని చెల్లించాలని, మేము మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలని, నీ ముందు మేము నోటితో పలికే ప్రతి మాట, చేసే ప్రతి మొక్కుబడి పరలోకంలో లెక్కించబడుతుందని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవా, నీవు మా పెదవులతో పలికే వట్టి మాటలను చూసేవాడవు కాదు గాని మా హృదయపు నిలకడను, యథార్థతను కోరుకునేవాడవు గనుక మేము మా జీవితంలో నీకు ఇచ్చిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకొని వాటిని భయభక్తులతో నెరవేర్చి నీ పరలోకపు దీవెనలను పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, అననీయ సప్పిరాలు మరియు ఇజ్రాయేలీల వలె నీకు మాట ఇచ్చి దాన్ని విస్మరించే కపట స్వభావం లేకుండా మా పెదవులతో పలికే ప్రతి మాట పవిత్రమైనది గాయించి, హన్నా మరియు హిజ్కియాల వలె సంపూర్ణ యథార్థతతో వాటిని నెరవేర్చే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణంలో నీ ఆజ్ఞలను పాటిస్తూ నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ నీ నామమునకు మహిమ తెచ్చేలా వారి జీవితాలను నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.